హలో నమస్తే వెల్కమ్ టు కాచం కమెంట్స్. వార్తలు వాస్తవాలు వాటిలో దాగిన అసలు రహస్యాన్ని కాచం కలం నుండి జాలువారిన అక్షరాలను ఈరోజు పరిశీలిద్దాం. రోజు సిటీలో కాకుండా అటు పల్లెటూరులో భూగర్భ జలాలు అడుగంటిపోతున్న ఈ తరుణంలో జల సంరక్షణకు నడుం బిగించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అలాగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా ఎర్రకోటపై ఎగురవేసిన మోదీ ఉద్విగ్న భరితంగా మాట్లాడడం దేశ ప్రజలందరి ఆలోచనలో ముంచెత్తింది. ఇంకోవైపు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురి కావడం శోచనీయంగా మారింది. ఇలాంటి మరెన్నో విషయాలపై ఈ వారం కాచం కమెంట్స్. రాష్ట్ర ప్రభుత్వం కేవలం పేదల కోసం ఉద్దేశించిన ఆరోగ్యశ్రీ అమలుకు ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఆరోగ్యశ్రీ సేవలు అమలు కొరకు బాకీ పడ్డ మొత్తాన్ని చెల్లించక ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోవడంతో పేదలైన రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఎంతో మంది నిరుపేదలు ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా చేసుకోవడం నిజంగా ఇది పేదల పార్టీగా ప్రజల పాలిట వరంగా మారింది. అలాంటి ఆరోగ్యశ్రీ ఇప్పుడు పనిచేయకపోవడంతో పేదల్లో తీవ్ర మనోవేదన గురిచేస్తుంది. దీనికి కారణం ఎవరు అని అడగాలి అంటూ నిరుపేదలు జాలిగా బిక్కుముఖం వేసుకుని చూస్తూ ఉన్నారు. ఒకవైపు ఖరీదైన వైద్యాన్ని చేయించుకోలేక మరోవైపు మాయదారి రోగాలతో సతమతమవుతున్నారు. జంట నగరాల పరిధిలో దాదాపు 101 హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కార్డుతో వచ్చిన రోగాలకు చేదు అనుభవమే మిగులుతోంది. ఇక ఆరోగ్యశ్రీ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా 2020కి పైగా ప్రైవేట్ హాస్పిటల్స్ సేవలు అందిస్తుండగా వాటిలో 120 ప్రైవేట్ హాస్పిటల్స్ మన హైదరాబాద్ లో ఉండడం ఎంతో గమనార్హం. హైదరాబాద్ లోనే ఎందుకు ఉన్నాయంటే ఇక్కడ అత్యాధునిక సదుపాయాలు ఉండడం విశేషం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆరోగ్యశ్రీ ప్రభుత్వ బకాయిలు ఉన్న వాటిలో అత్యధికంగా హైదరాబాద్ పరిధిలో హాస్పిటల్స్ కి చెల్లించాల్సి ఉంది. దీనితో కొన్ని నెలల క్రితం ఇక్కడ నుంచి ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోయాయి. హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కింద జాయిన్ అయ్యే పేషెంట్ల సంఖ్య రోజుకి పెరిగిపోతుంది. ఒక్క హాస్పిటల్లో కనీసం రోజుకి 10 నుంచి 50 మంది పేషెంట్స్ జాయిన్ అవుతూ ఉంటారు. ఆరోగ్యశ్రీ సేవలకు ఇబ్బందులు లేకుండా రోగులను వెంటనే చేర్చుకోవాలని ప్రజా సంఘాలు నెటిజన్లు కోరుతున్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అభివృద్ధి పురోగతిపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆలయ అభివృద్ధికి 473 కోట్లతో ప్రతిపాదనలు పంపామని అయితే అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. అయితే అధికారులు మరో 50 కోట్లు మంజూరు చేయాలని కోరడంతో సీఎం 50 కోట్ల రూపాయలను మంజూరు చేశారు.
తెలంగాణ దేవుడిగా ప్రతిష్టాత్మకంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునరుద్ధరణకు కంకణం కట్టుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆలయ అభివృద్ధి పనులు మందకొడిగా సాగడంతో అధికారులపై సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులతో ఆలయ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడుతూ పనులు ఎప్పటిలోగా పూర్తవుతాయి, మరో 5 ఏళ్లు కావాలా అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం R&B పనులు సంబంధించి ఏసీఎస్ స్థాయి వ్యక్తి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఆలయాల అభివృద్ధిపై ఉన్న శ్రద్ధ కనీసం జన సంక్షేమం మీద లేదని, ఒకవైపు ఆరోగ్యశ్రీ కార్డు అందకపోవడం, అది కుంటిపడిపోవడం, పేద రోగుల తీవ్ర ఇబ్బందులకు గురి కావడం, ఇది సీఎంకు పట్టడం లేదని, కేవలం ఆధ్యాత్మికం మీద ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమం మీద లేదని ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. ఒకవైపు పార్టీ సభ్యత్వం, మరోవైపు ఆలయ అభివృద్ధికి మధ్యలో బడి జన సంక్షేమం అన్నీ మర్చిపోతుంది టీఆర్ఎస్ అంటూ దుయ్యబట్టారు ప్రతిపక్ష పార్టీ నేతలు. వాస్తవానికి బంగారు తెలంగాణ అంటే జన సంక్షేమంతో పాటు ఆధ్యాత్మిక సంపదను పెంపొందించే సీఎం కేసీఆర్ గొప్పవారా అంటూ, బంగారు తెలంగాణపై ఓ విజన్ ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ అంటూ టీఆర్ఎస్ శ్రేణులు ప్రతిపక్షాల వాదనను తిప్పికొడుతున్నాయి. ఏది ఏమైనా ఆలయ అభివృద్ధితో పాటు సబ్బండ సంక్షేమ వర్గాల అభివృద్ధిని కోరుకోవాలని జనం కోరుకుంటున్నారు. భాజపా నేతలపై అటు తెరాస నేతలపై ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడడం ఇప్పుడు కలకలం రేపుతోంది. కేసీఆర్ తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే భాజపాకు కేంద్రంలో మద్దతు ఇస్తుందని ఆయన తీవ్రంగా విమర్శలు చేశారు. ఇంకోవైపు భాజపా కబంధ హస్తాల్లో తెరాస ఎంపీలు బందీలు అయ్యారని, తెలంగాణలో ప్రజాస్వామ్యం మొత్తం పూర్తి అవుతుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఇప్పుడు గుర్తుకు వచ్చారా అని నిలదీశాడు. అయితే గత 5 ఏళ్లలో లక్ష్మణ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేసీఆర్ ఎందుకు కనిపించలేదు అని ప్రశ్నించారు. కేసీఆర్పై ఉన్న సిబిఐ కేసు, కాళేశ్వరం అవినీతి, ఇంటర్ అవకతవకలపై మరి కేంద్ర సర్కారు ఎందుకు స్పందించడం లేదని లక్ష్మణ్ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అయితే ఈ వాదనను తీవ్రంగా తిప్పికొడుతూ టీఆర్ఎస్ ఎంపీలు, బీజేపీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అసలు విషయం తెలియకుండా కాంగ్రెస్ నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది అని కాంగ్రెస్పై బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ వాదనలు తిప్పికొట్టాయి. త్వరలో రాబోతున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కార్పొరేటర్ ఎలక్షన్లు ఎలాగైనా తమ సత్తా చాటుకోవాలనేది కాదు, వాస్తవం ఇది ప్రజలందరికీ తెలిసిందే. అలాగే కాంగ్రెస్ పూర్తిగా తెలంగాణలో లేకుండా పోతుందనే వాస్తవాన్ని జీర్ణించుకోలేని పార్టీ ఇప్పుడిప్పుడే కళ్ళు తెరిచి పార్టీని ఎలా బతికించుకోవాలి అనే ఆలోచనలో ఇంకా తడపడుతూనే ఉంది.
అయితే సోమవారం హైకోర్టు ఆదేశాలు వెలువడతాయనే సమాచారంతో ఒక్కొక్కరుగా కాంగ్రెస్ శ్రేణులు అటు బీజేపీపై ఇటు టీఆర్ఎస్ పై నోటి దురుసు ప్రవర్తిస్తున్నారని టీఆర్ఎస్ శ్రేణులు ప్రతి దానికి విమర్శలకు దిగుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కొద్ది సంవత్సరాల్లోనే బంగారు తెలంగాణ వైపు అడుగు వేస్తున్న రాష్ట్రంలో ప్రజా సంక్షేమానికి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులతో సంక్షేమ పదంలో సీఎం కేసీఆర్ తీసుకువెళ్తున్నారు. ఇది కాంగ్రెస్ శ్రేణులకు కనిపించడం లేదంటూ టీఆర్ఎస్ శ్రేణులు, మరోవైపు కేంద్రం నుంచి నిధులు వస్తువులతోనే రాష్ట్రంలోనే ఎన్నో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని బీజేపీ నాయకులు ప్రజలను అయోమయంలో గురిచేస్తున్నారు. తెలంగాణలో తాజా రాజకీయాలపై మున్సిపల్ ఎలక్షన్ లో ఒక రాజకీయ యుద్ధమే జరగబోతుందనేది వాస్తవం. ఇక మున్సిపల్ ఎలక్షన్ లో ఎట్లాగైనా అత్యధిక కార్పొరేటర్లు దక్కించుకోవాలనే టీఆర్ఎస్, కనీసం కార్పొరేటర్ దక్కించుకోవాలనే కాంగ్రెస్, ఎలాగైనా రాష్ట్రంలో బీజేపీ కార్పొరేటర్లు దక్కించుకోవాలనే తెలంగాణ రాష్ట్రంలో తమ సత్తా నిరూపించుకోవాలని బీజేపీ పుంజుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఏది ఏమైనా ప్రత్యక్ష రాజకీయాలపై ప్రజలు మౌనముద్ర దాల్చడం ఆసక్తికరంగా మారుతుంది. చూశారు కదా, ఇది ఈ వారం కాచం కమెంట్స్. మరొక వారం మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి. స్టే ట్యూన్ టు V3 న్యూస్.